భూ సమీకరణ కోసం ఏపీ సర్కారు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపింది. ఇందులో రాజధాని కోసం సేకరించే భూమి ఎంత, అది ఏ ఏ గ్రామాల్లో ఎన్ని కిలోమీటర్ల పరిధిలో సేకరిస్తారనే అంశాలు ఆ నోటిఫికేషన్లో ఉండనున్నాయి. భూ సమీకరణకు 6 రెవెన్యూ టీంలు. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. రాజధాని కోసం వారంలోగా నోటిఫికేషన్ జారీ. రాజధాని ప్రాంతంలో 30 గ్రామాలు. తొలుత భూములిచ్చేందుకు సిద్ధమైన వారిని గుర్తించి సమీకరిస్తాం. అసెంబ్లీ జరిగితే సభలో భూ సమీకరణ బిల్లు, లేదంటే ఆర్డినెన్స్. భూ సమీకరణకు విధి విధానాలు, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు మార్గదర్శకాలను 2 రోజుల్లో రూపొందించనున్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ కోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో రాజధానికి భూములిస్తామని ముందుకు వచ్చిన రైతులను గుర్తించి వారి నుంచి భూమిని స్వీకరించేందుకు వీలుగా ప్రత్యేకంగా రెవెన్యూ అధికారులతో 6 బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు యనమల చెప్పారు. సిఆర్డీఏ పరిధిలో 30 గ్రామాలు ఉంటాయని, వీటి పరిధిలోని మొత్తం భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరిస్తామని చెప్పారు. అయితే ఆయా గ్రామాలను ఎక్కడికి తరలించబోమని, గ్రామాల ఇళ్లు, చెరువులు అక్కడే ఉంటాయని, కానీ వాటిని ఆధునీకరిస్తామని మంత్రి పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్లో రైతులకు ప్రభుత్వం ఇచ్చే బాండ్లకు కూడా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ బిల్లులోని సెక్షన్ 39 కింద చట్టబద్ధత కల్పించినట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు త్వరితగతిన జరిగితే భూ సమీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు ముసాయిదా బిల్లును శాసనసభలో పెడతామని, లేకుంటే ఆర్డినెన్స్ రూపంలో తీసుకువస్తామని మంత్రులు నారాయణ, రావెల మీడియాతో పేర్కొన్నారు. భూ సమీకరణకు ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపేందుకు, వారికున్న నైపుణ్యాల్ని అభివృద్ధి చేసేందుకు ఆ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు చెప్పారు. ఈ ప్రాంతాల్లోని భూముల రికార్డులను అప్డేట్ చేస్తున్నామని, ఈ పాస్బుక్ల జారీకి ఇబ్బందులున్న దృష్ట్యా మాన్యువల్గా పాస్ పుస్తకాల జారీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాలను తాకకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించామని, ఒకవేళ గ్రామాలను తాకితే నయా రాయ్పూర్ విధానం అమలు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.